నేను చాలు బరా వాకింగ్ చేసి కాళ్ళని నొప్పిస్తున్నాయి. ఏరా రవి అన్నాడు. అవునే ఏరా రవి ఏమి విన్నావు? ఏమైంది అట్లా బాధపడుతున్నావు రవి? ఏం లేదురా. ఏం బాగున్నారా? వాకింగ్ వచ్చారా? మేము బాగానే ఉన్నాం రా, వాకింగ్ వచ్చినాము. ఏ అంత ఫీల్ అవుతున్నావు? ఏం నీ బాధ? ఏ అంతగా ఫీల్ అవుతున్నావు? బాగా హ్యాపీగా ఉండేవాడివి. నా కొడుకు గురించే బాధ. వానికి ఏ సంబంధాలు సెట్ కాకుండా ఎట్లా ఉన్నారా? కూతురు గురించి బాధపడాలా కానీ కొడుకు గురించి ఏం బాధరా? ఈ సంబంధం కావాలంటే ఇంకో సంబంధము, ఇంకో సంబంధం కావాలి ఇంకో సంబంధము. అది ఎన్ని సంబంధాలు వస్తాయంటాయి? యాభై సెట్ అవుతుంది. ఎందుకు అంత బాధపడుతున్నావు? ఇప్పటికే చాలా సంబంధాలు చూశాను రా, ఏది ఒకటి సెట్ కావడం లేదు. అదేరా నా బాధ, ఏవి సంబంధాలు సెట్ కావడం లేదు. అన్ని సంబంధాలు చూసినావు మామా. నీ కొడుకు ఎట్లుంటాడు రా? రాజాలా ఉంటాడు, అందంగా ఉంటాడు. ఊరుకో మామా, అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలా? వానంతా వాని తాత పోలికరా. మళ్ళీ అంత బాగున్నవానికి ఎందుకు చెట్టు కాలేదురా పెళ్లి? ఏం లోపం ఏమైనా ఉందా? వాళ్ళకంటే తెలీదు, నీకు తెలియదరా? 5 లక్షల శాలరీ, సొంతంగా ఇల్లు కొన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, మొన్ననే కారు కొన్నాడు. వానికేం తక్కువరా? మీ వానికి ఇన్ని ఉన్నా కూడా అమ్మాయి ఎందుకు చెట్టు కాలేదు నీకు అర్థమవుతుందా? ఎందుకు సెట్ కాలేదురా? అదేం తప్పుంది, మా వాంది ఏం తప్పుందిరా? ఎందుకురా నా బాధ అంత నవ్వొస్తుంది నీకు? నవ్వు కాకుంటే ఇంకేమొస్తుంది అనుకున్నావురా? మీ వానికి పెళ్లి కాకుండా కారణము ఎవరో తెలుసా? నువ్వే. నేనా? నువ్వంటే నువ్వు ఒకనివే కాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళ? నేను అన్ని విధాలా మనకి మంచిగా చేశాను కదరా. మంచి చదువు ఇచ్చినాను, మంచి ఉద్యోగం ఇప్పించినాను, వెళ్ళి సెటిల్ చేసినాను. నాదేం తప్పు ఉందిరా? ఇంకా ఏం తప్పు ఉందా? నీకు పెళ్ళైన కొన్నాళ్ళకి నీ భార్య ప్రెగ్నెన్సీ అయింది. ఆవిడ ఒక్క మాట అన్నావు, గుర్తుకుందరా నీకు? గుర్తుకుందా? గుర్తుకు లేదురా. ఏమన్నా ఇంతకు? ఆడపిల్ల పుడితే కడుపులోనే తీపిస్తానన్నావు. నీ భార్యని పుట్టింటికి పంపిస్తానన్నావు. రోంతన్న సిగ్గుందిరా నీకు? దానికి దీనికి ఏం సంబంధంరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సంబంధం లేదా? సంబంధం ఉందిరా. పుట్టిన ప్రతి ఒక్క అమ్మాయిని ఇలా చంపుకుంటూ పోతే అమ్మాయిలు ఎక్కడి నుంచి వస్తారు? పెళ్ళిళ్ళు ఎలా అవుతాయిరా? నీలాగా ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించి ఎంతమంది అమ్మాయిని కడుపులోనే చంపుతున్నారా? ఆడపిల్ల లేకోకుండా చేస్తున్నారు కదరా. ఏం నాకురా మీరు? ఇవ్వడానికి తల్లి కావాలి, నీకు కట్టుకోవడానికి పెళ్ళాం కావాలా, తోడబుట్టిన అక్క చెల్లి కావాలా, నీ కడుపున పుట్టడానికి కూతురు వద్దరా? ఇప్పుడు నీ కొడుక్కి పిల్లనివ్వమంటే ఎవరిస్తారు అనుకుంటాను? నీలాగానే రా, పక్కనుండే వాళ్ళు కూడా అలా ఆలోచించి ఆడపిల్లల ప్రతి ఒక్క ఆడపిల్లని చంపుకొని ఆడపిల్లలు లేకపోకుండా చేస్తున్నారు రా. ఇలా అయితే పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్ల ఉంటుందిరా భూమి మీద? సృష్టిని నాశనం చేస్తున్నారు రా మీరంతా. నా కొడుక్కి అమ్మాయి దొరకలేదని ఆలోచిస్తాను కానీ ఈ రకంగా అయితే నేను ఆలోచించలేదురా. దయచేసి నేను చేసినట్టుగా ఎవరు చేయొద్దండి. ఎవరు ఇట్లా ఆలోచించారు? ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సమానంగా చూడండి. ఆడ మగ తేడా రానియద్దండి. అబ్బాయిని ఎక్కువ అమ్మాయిని తక్కువ అని చూడకుండా సమానంగా చూడండి. సృష్టిని కాపాడండి. తల్లిదండ్రులందరికీ నా విన్నపం.